హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు ద ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు. హృదయం ఊగిసలాడే 10వ భాగం. చల్లటి నీళ్లు మొహానికి తగలగానే మెదడును చుట్టుకున్న వేడి చల్లారింది నర్మదికి. అప్పుడు ఆమెకి ఒంటి మీదకి స్పృహ వచ్చింది. తాను కిరీటితో మాట్లాడిన మాటలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆమె బుర్రలో రీప్లే అయ్యాయి. ఓ మై గాడ్! ఏం చేసింది తను? తనని ఇంత ప్రమాదం నుంచి సేవ్ చేసిన కిరీటిని నోటికొచ్చిన మాటలనేసింది. తన ఫ్రస్ట్రేషన్ని అతని మీద చూపించింది. తనని తానే తిట్టుకుంది నర్మద. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. అతనికి కోపం వచ్చింది. ఎదురుగా అద్దంలో ఆమె ప్రతిబింబం ఆమెతో అన్నట్టుగా అనిపించింది నర్మదికి. ఈసారి కోపం రావడంలో అర్థం ఉంది. కానీ మొదటిసారి కోపం వచ్చినప్పుడు 3 ఏళ్లు తనకి దూరమయ్యాడు. ఇప్పుడెన్నేళ్లు దూరమవుతాడో? ఆ ఆలోచనకే ఆమె వణికిపోయింది. సునీత తెచ్చిన డ్రెస్ని వేసుకుంది నర్మద. ఆమెకి పంజాబీ డ్రెస్ అలవాటు లేకపోవడంతో ఇబ్బందిగా అనిపించినా అది ఆలోచించడానికి ఇప్పుడు టైం లేదు. ముందు కిరీటిని కలిసి సారీ చెప్పాలి. అలా అనుకోగానే చాలా వేగంగా తన బట్టల్ని ఫోల్డ్ చేసి సునీత ఇచ్చిన బ్యాగ్లో సర్దేసింది. ఇంటికి వెళ్ళగానే ఆ బట్టలని కాల్చేయాలని నిర్ణయించుకుంది. బాత్రూంలో నుంచి బయటకొచ్చింది. సునీత అక్కడే అటూ ఇటూ తిరుగుతోంది అశాంతిగా. ఆమె మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఎందుకంత కోపంగా ఉందో ముందు అర్థం కాలేదు నర్మదికి. తర్వాత నరేంద్ర విషయంలో అని అంచనా వేయగలిగింది. చిన్నగా గొంతు సవరించుకుంది. తిరగడం ఆపి నర్మద వైపు చూసింది సునీత. తాను రూంలోకి వచ్చినప్పుడు నర్మద మొహంలో ఉన్న భయం, దైన్యం ఇప్పుడు కనిపించట్లేదు. కనీసం ఆమె దాచుకోవడానికి ప్రయత్నిస్తోంది. బలవంతంగా మొహం మీదకి నవ్వు తెచ్చుకుంది సునీత. కిరీటి వాడి సంగతి చూసుకుంటున్నాడు. మనం ఇంటికి వెళ్దాం పదా. నరేంద్ర మీద ఉన్న కోపాన్ని బలవంతంగా దిగమింగుకుని గొంతుని సాఫ్ట్గా మార్చుకుంది సునీత. జనార్దన్ చెప్పడం వల్లనే కాదు, సునీత తను స్వయంగా నర్మదని చూసింది. చాలా పద్ధతి ఉన్న అమ్మాయి అని ఆమె అంటే ప్రత్యేకమైన ఇష్టం సునీతకి. చెల్లెలిని ఇంత జాగ్రత్తగా చూసుకునే అమ్మాయి తన విషయంలో అంత పెద్ద తప్పు ఎలా చేసిందో అర్థం కాలేదు సునీతకి. నరేంద్ర విషయంలో కావేరికి కూడా తెలిసింది నరేంద్ర ఎంత చెత్త వెధవో. మరి నర్మదకి ఎందుకు తెలియలేదు? అంతలా ప్రేమించిందా? ఆ ఆలోచనే సునీతకి నచ్చలేదు. పదమ్మ వెళ్దాం, బయటికి నడుస్తూ అంది సునీత. కిరీట్ ఎక్కడున్నాడు అని అడగాలని నోటి చివరిదాకా వచ్చింది నర్మదకి. ధైర్యం చేయలేకపోయింది. మాట్లాడకుండా ఆవిడ వెనకాల నడిచింది. అప్పటికే నరేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాడని మాత్రం అర్థమైంది నర్మదకి. ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అన్నది ఆలోచించడానికి మనస్కరించలేదు ఆమెకి. సునీత కారులో కూర్చోగానే ఆమె పక్కన కూర్చుంది నర్మద. జనార్దన్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడు. అప్పుడు చూసింది కిరీటిని. అతను చాలా సీరియస్గా ఉన్నాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. కార్ ముందుకు కదిలింది. చాలాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. కార్ తమ ఇంటివైపు వెళ్ళడం లేదని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది నర్మదకి. ఆమె పానిక్ అయిపోయింది. మా మా ఇల్లిట్టు కాదు, కంగారుగా చెప్పింది. టెన్షన్ పడుకు నర్మదా, ఈరోజు మా ఇంటికి వెళ్దాం చెప్పింది సునీత ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని. లే లే లేదండి, కావేరి వస్తుంది. నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఆమె ఒంటరిగా ఉంటుంది తడబడుతూ చెప్పింది నర్మద. బయటికి రాబోయిన నిట్టూర్పును బలవంతంగా ఆపుకున్నాడు కిరీటి. సరే, ముందు నా పేరెంట్స్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అప్పుడు కావేరిని పిక్ చేసుకుందాం. ఇక నర్మదికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన తండ్రి వైపు తిరిగి బిజినెస్ విషయాలు మాట్లాడడం మొదలుపెట్టాడు కిరీటి. సరిగ్గా 45 నిమిషాల తర్వాత కిరీటి డ్రైవ్ చేస్తున్న కార్ ఒక పెద్ద బంగ్లా ఎదురుగా ఆగింది. లోపల నుంచి లీలగా మ్యూజిక్ వినిపిస్తోంది. తన పక్కనే అలసటగా కిటికీకి ఆనుకుని పడుకుని ఉన్న నర్మద వైపు చూశాడు కిరీటి. కళ్ళు మూసుకుని ఉన్నా కూడా ఆమె బాగా ఏడ్చిందని తెలిసిపోతోంది. ఇప్పుడు కావేరికి విషయం తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కానీ ఆమె కూడా పెద్దదవుతోంది. విషయం తెలియాలి. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు కిరీటి. సడన్గా ఆమె సెల్ మోగడంతో కిరీటి ఆన్సర్ చేద్దామని డాష్ బోర్డ్ మీదకి వంగబోయాడు. అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచిన నర్మద నోట్లో నుంచి చిన్న కేక బయటికి వచ్చింది. ఆమె ప్రయత్నం లేకుండానే. నర్మదా
నేను కిరీటిని. వేకప్ అండ్ పికప్ ద కాల్. అతను కొంచెం గట్టిగా అనేసరికి ఎడమ చేత్తో నోటిని అదుముకుని కుడి చేత్తో ఫోన్ ఆన్సర్ చేసిందామె. అక్కా, నేను రావడానికి ఇంకా లేట్ అవుతుంది. నువ్వు టెన్షన్ పడుకో. నా ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తారు. కావేరి కంఠం ఆమె చెవిలో గట్టిగా వినిపించింది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఆమె కర్ణబెరిగి బద్దలైపోతున్న లెవెల్లో వస్తోంది. కావేరి, నేను గేట్ బయట ఉన్నాను. నువ్వు చెప్పిన అడ్రస్ దగ్గర, వణుకుతున్న కంఠంతో చెప్పింది నర్మద. ఆమెకి చెల్లెల్ని వెంటనే చూడాలనుంది. ఆమెని దగ్గరికి తీసుకుని జరిగిందంతా మర్చిపోవాలని ఎంతగానో అనిపించింది నర్మదకి. వస్తున్న ఏడుపును ఆపుకుంటూ కింది పెదవని మునిపంట నొక్కి పెట్టుంచింది. అటునుంచి కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత, అక్క, అక్కడే ఉండు, వస్తున్నా. కావేరి కంఠం వినిపించింది. కావేరి సిచ్యువేషన్ని అసెస్ చేయగలదని అర్థమైంది కిరీటికి. స్మార్ట్ గర్ల్ అనుకున్నాడు మనసులో. సైలెంట్ అయిపోయిన మొబైల్ని తిరిగి డాష్బోర్డ్ మీద పెట్టింది నర్మద. ఈ ఈ ఈ విషయం కావేరికి తెలియకూడదు, తడబడుతూ చెప్పింది నర్మద. అతని కళ్ళలోకి సూటిగా కూడా చూడలేకపోయింది. అతన్ని అన్ని మాటలన్నందుకు తన మొహం ఎలా చూపించాలో అర్థం కాలేదు ఆమెకి. కానీ ఆమె ప్రవర్తనని అతను వేరే విధంగా అర్థం చేసుకున్నాడు. ఆమె తనని ఆఫీసులో అన్న మాటలనే ఇంకా ఆలోచిస్తోందని అనుకున్నాడు. స్టీరింగ్ వీల్ మీద బిగుసుకున్నాయి అతని చేతి వేళ్ళు. కావేరి గెస్ చేయలేదనుకుంటున్నావా? తను కూడా ఆమె మీద నుంచి మొహం తిప్పుకుని రోడ్ వైపు చూస్తూ అడిగాడు కిరీటి. అది చిన్నపిల్ల. ఈ టెన్షన్స్ అన్నీ దానికి తెలియక్కర్లేదు. అది ఇలాంటివి ఊహించలేదు. అంత వయసు లేదు. కొంచెం గట్టిగానే చెప్పింది. కావేరి చిన్నపిల్ల? మరి నువ్వు ముసల్దానివా? వెటకారంగా అడిగాడు కిరీటి. ఒళ్ళు మండిపోతోంది అతనికి. నోరు పారేసుకున్నందుకు సారీ ఎక్కర్లేదు, కానీ కనీసం ఆ లో లైఫ్ గార్డ్ గురించి ఆమెను సేవ్ చేసినందుకు తన వైపు ఒక చూపు చూడొచ్చు కదా అనుకున్నాడు కోపంగా. అంతవరకు ఆమెని ఆవరించుకుని ఉన్న స్తబ్దత కొద్దిగా మాయమైంది. నేను ముసల్దాని కాదు, ఆమె బాధ్యత తీసుకున్నదాన్ని, ఆమె మీద ఎటువంటి భారం పడకుండా చూసుకోవలసిన దాన్ని సీరియస్గా చెప్పింది. వెటకారంతో నిండిన అతని మాటలు విని ఆమె వంటికి పచ్చికారం రాసుకున్నట్టుగా ఫీల్ అయింది. కోపంగా మొహం తిప్పుకుంది. బెటర్, అలా దైన్యంగా వాడిపోయిన మొహంతో ఉండే కన్నా ఇలా కోపంగా ఉంటే ఫార్ ఫార్ బెటర్ అనుకున్నాడు అతను. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే బంగ్లా గేట్ తెరుచుకుని బయటికి వచ్చింది కావేరి. ఆమె వెనకే ఆమె వయసు వాడే ఒక అబ్బాయి బయటకు వచ్చాడు. ఇద్దరి మధ్య అవసరమైన దానికన్నా ఎక్కువ చనువు ఉన్నట్టు వారి బాడీ లాంగ్వేజ్ని బట్టి అర్థం చేసుకున్నాడు కిరీటి. ఎందుకో ఒక్కసారిగా కావేరిని ఆ కుర్రాడి నుంచి దూరంగా ఉంచాలన్న ఫీలింగ్ కలిగింది అతనికి. ఆ ఆలోచనని పక్కకి తోసేశాడు కిరీటి. తన ఆలోచనల్లో తాను ఉన్న నర్మద ఇదేమీ గమనించలేదు. కావేరి అక్కడ కిరీటిని చూడగానే సంతోషంగా నవ్వింది. తన అక్క కంఠం ఫోన్లో విని చాలా వరి అయింది. ఆమె ఎందుకో నరేంద్ర వల్ల ప్రాబ్లం అనుకుంది, కానీ కిరీటిని అక్కడ చూసేసరికి తేలికగా ఊపిరి పీల్చుకుంది. అందుకే నర్మద వైపు పరిశీలనగా చూడలేదు. కావేరి, తను మీ అక్కే కదా? ఆమెతో వచ్చిన అబ్బాయి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ ఒక్క మాటతో కిరీటి అతని మీద అంతవరకు ఉన్న చెడు అభిప్రాయం తొలగిపోయింది. ఓ సాహిల్, తను మా అక్క, అతను మా కిరీటి నవ్వుతూ చెప్పి కార్ బ్యాక్ డోర్ తీసుకుని ఎక్కి కూర్చుంది. అతను డోర్ స్మూత్గా క్లోజ్ చేశాడు. ఇద్దరూ కళ్ళతోనే బాయ్ చెప్పుకోవడం గమనించాడు కిరీటి. నర్మదకి చెప్పి తాను చేస్తున్న పనేంటి? కావేరి చిన్నపిల్ల కాదు, ఆమె ఫ్రెండ్స్ని ఆమె ఎన్నుకోగలదు అనుకుని ఇక ఆ ఆలోచనని పక్కన పెట్టేశాడు కిరీటి. ఎప్పుడొచ్చావు కిరీటి? నువ్వు నెక్స్ట్ వీక్ ఎండ్ కదా రావాలి. అలా చెప్పింది అక్క. తన ఎంక్వైరీ మొదలుపెట్టింది కావేరి. నిజంగా అలా జరిగి ఉంటే అన్న ఆలోచనకే కిరీటికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అతను మాట్లాడే ముందు తన కంఠంలో వణుకు లేకుండా జాగ్రత్త పడ్డాడు. లక్కీగా పని త్వరగా అయిపోయింది. ఇక్కడ బ్యూటీ క్వీన్ని మిస్ అవుతారని వెంటనే వచ్చేశాను, జోక్ చేశాడు కావేరితో. కానీ ఆ మాటలు నర్మదని అలర్ట్ చేశాయన్న విషయాన్ని కిరీటి గమనించలేదు. ఓ, నా కోసం వచ్చావనుకున్నాను. మా అక్క కోసం వచ్చావా? కోపం నటిస్తూ అలిగింది కావేరి. బ్యూటీ క్వీన్ అంటే నువ్వే. నర్మద మాట తీసుకురాకుండా జాగ్రత్తగా అన్నాడు కిరీటి. ఓ, సో స్వీట్ అంటూ ముందుకు వంగి కిరీటి క్రాఫ్ చెరిపేసింది కావేరి. ఆ చనువుకి కిరీటి నవ్వేశాడు, కానీ
నర్మద మాత్రం మొహం చిట్లించింది. అది కిరీటి, కావేరి ఇద్దరూ గమనించలేదు. తమ కబుర్లలో పడ్డారు. నర్మద పిడికిళ్ళు బిగించి కోపాన్ని అదుపు చేసుకుంటూ కూర్చుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని మీరు వినవలసిందే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.